హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ గోల్డ్ సేవింగ్స్ అండి. గోల్డ్ సేవింగ్ గురించి ఈ వీడియోలో చూద్దాం. చాలా వరకు ఇప్పుడు మనం రీసెంట్గా గోల్డ్ బాగా రేట్ పెరిగిపోయింది కదండి. మాకు తెలిసిన ఆయన వచ్చి గోల్డ్ షాప్ ఒక ఆయన మాట్లాడుతూ, మాకే తెలియదండి ఇంత పెరుగుతుందని, సడన్గా చాలా గ్రామ్కి 1200 అలా పెరిగిపోయింది అని చెప్పి అన్నారు. అయితే గోల్డ్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. మనం పుట్టినప్పుడు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మన పిల్లలు ఉన్నప్పుడు ఎంత ఉంది అనేది అలా కంపేర్ చేసుకుంటూ పోతే ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు 1200 గ్రాముకి పెరిగింది, మళ్ళీ 400 తగ్గింది, ఇప్పుడు 6700 ఎంత ఉంది కదా. అయితే ఇంత రేట్లో ఉన్నప్పుడు గోల్డ్ కొనడం మంచిదా కాదా అంటే కొనొచ్చండి. మీ దగ్గర రెడీగా క్యాష్ ఉంది అంటే ఇమీడియట్గా కొనేసుకోండి. లేదండి పెరిగిపోద్ది కదా అని చెప్పి బయట అప్పు తెచ్చి కొంటున్నానంటే కనుక అది మంచి పద్ధతి కాదు. అప్పు చేసి ఎప్పుడు గోల్డ్ కొనకండి. అలాగే అప్పు చేసి ఏమి చేయొద్దని చెప్తుంటాను నేను. ఆల్మోస్ట్ గోల్డ్ మీ దగ్గర రెడీగా క్యాష్ ఉంటే కొనుక్కోండి. అలాగే కొనమన్నారు కదా అని ఇప్పుడు కొనిస్తానండి 2 రోజుల పాటు రేటు తగ్గిపోయిందని చెప్పి అని అంటే అలా కాదు. ఎప్పుడు లాంగ్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్. మీకు ఇంకా అది ఆర్నమెంట్, మీకు అమ్మాయిలు ఉన్నారు, నెక్స్ట్ మ్యారేజెస్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఇమీడియట్గా ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. లేదండి మాది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే కనుక బాండ్స్ కూడా తీసుకోవచ్చు. సోవనీర్ బాండ్స్ అని చెప్పి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా. డిజిటల్ బాండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినవి, అవి అయితే ఇంకా అసలు భయమే ఉండదు. మనకి అన్ని పేపర్లోనే ఉంటాయి కాబట్టి సోవనీర్ బాండ్స్లో అలా కొనుక్కోవచ్చు. లేదండి మాకు ఇంకా చిన్న ఫ్యామిలీ, ఇప్పుడే రీసెంట్గా సేవింగ్స్ స్టార్ట్ చేసాము, మంత్లీ కడతాము అనుకుంటే కనుక మీరు పెద్ద పెద్ద షాపుల్లోని గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి మంత్లీ 11 మంత్స్ కడితే మీకు మేకింగ్ అది లేకుండా ఓన్లీ జిఎస్టీ చేస్తారు. మీరు మేకింగ్ ఛార్జెస్ అవి లేకుండా తీసుకోవచ్చు. లేదు మాకు ఇంకా పాత ఐటమ్స్ బాగా ఉన్నాయి ఎప్పడం అనుకుంటే కనుక అవి డిపాజిట్ చేసుకోవడం, మీరు మేకింగ్ ఛార్జెస్ అవి లేకుండా 11 మంత్స్ తర్వాత 10 మంత్స్ తర్వాత ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఆఫర్లో ఉంటాయి, మనకు తెలుసు కదా. అయితే అలా కూడా తీసుకోవచ్చు. మీరు మంత్లీ ఇలాగా కట్టుకొనైనా వెళ్ళొచ్చు. 5,000 లెక్క, 10,000 లెక్క, లేదంటే అప్ టు 1,00,000 వరకు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారండి. అలా కూడా కట్టుకోవచ్చు. మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఉంటాయి మీకు ఆర్నమెంట్ తీసుకుంటే. లేదు మా దగ్గర పాత గోల్డ్ ఉంది, అది కొంచెం డిపాజిట్ చేస్తామంటే అది కూడా అంటే ఇంకా పాతవి ఇరిగిపోయినవి ఇంకా మేము వాడము అనుకున్నవి ఇచ్చేస్తాం ఎక్స్చేంజ్ అనుకుంటే, మీ ఇంట్లో ఉండే బదులు వాళ్ళకి అడ్వాన్స్గా 10 మంత్స్ ముందు ఇచ్చేస్తే మీకు మేకింగ్ లేకుండా నెక్స్ట్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో అన్నీ ఆ టర్మ్స్ అవి మాట్లాడుకొని అలా కూడా తీసుకోవడం బెనిఫిటే. అయితే ఇప్పుడు రేటు పెరిగిపోతుంది కదా, ఇప్పుడు ఇమీడియట్గా ఉన్న గోల్డ్ అమ్మితే మనకు ప్రాఫిట్ అని అంటే మీకు అవసరమైతే అమ్ముకోండి. లేదంటే గోల్డ్ ఎప్పుడు అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇంకా 1,00,000 అయిపోద్ది అని అంటున్నారు 10 గ్రామ్స్. గోల్డ్ రేట్ ఇప్పుడే కాదు, ఏదొచ్చినా మనకి స్టాక్ మార్కెట్లో పడిపోయాయన్నా గోల్డ్ రేట్ పెరిగిపోయింది అంటారు, తగ్గిపోయాయన్నా గోల్డ్ రేట్ పెరిగిపోయింది అంటారు. ఇదంతా ఎలాగంటే ఈక్విటీ ఇవన్నీ అదర్ కంట్రీస్లో ఇప్పుడు యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు అవి తగ్గిపోయాయి అని చెప్పి మొన్నటి వరకు వాళ్ళందరూ పెట్టుబడులు ఎటు చూసి అందరికీ కనబడేది ఎవరికైనానండి, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడంటే బ్యాంక్ అకౌంట్ల నుండి బ్యాంకుల్లో అమౌంట్లు వేస్తున్నారు, కానీ ఇదివరకు వాళ్ళందరూ ఏం చేసేవారు, ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉందంటే వెళ్ళి వెంటనే ఏదో ఒక వస్తువు గోల్డో కాయినో ఏదో ఒకటి లక్ష్మీ కాస్ట్లనో ఏవో ఒకటి కొనేసుకుండేవారు. అంటే ఎప్పటికీ కూడా ఎవరికైనా బ్లైండ్గా వెళ్ళిపోయేది ఏంటంటే గోల్డ్ అనేది ఒక సేవింగు అని. అది ఎమర్జెన్సీ అసెట్ కూడా చెప్పొచ్చు. మనకి ఇమీడియట్గా ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలి, అమౌంట్ కావాలంటే కనుక ఫస్ట్ గోల్డే మనకు గుర్తొస్తుంది. మన దగ్గర ఎంత ఉంది తాకట్టు పెడదాం, లేదు ఇంకా ఎక్సెస్ ఉంది, మరీ ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటే సేల్ కూడా చేసేస్తుంటారు అవసరాన్ని బట్టి. అలాగా చేస్తాము. లేదండి ఇంకా మాకు ఈ బిస్కెట్ మంచిదా, ఆర్నమెంట్ కొనడం మంచిదా అనుకుంటే బిస్కెట్స్ మీరు కొన్నప్పుడు మేకింగ్ ఛార్జ్ ఉండదు, జిఎస్టీతో కొంటారు. అలాగే ఆ బిస్కెట్స్ రిటర్న్ ఇచ్చినప్పుడు మీకు 1% ఎంతో తగ్గించిస్తామని అంటుంటారు. మళ్ళీ మీరు ఆర్నమెంట్ చేయించినప్పుడు మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ కూడా కలుపుతారు. మీకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మాకు ఆర్నమెంట్స్ ఏం రిక్వైర్మెంట్ లేదు అనుకున్నప్పుడు బిస్కెట్స్ తీసుకొని ఉంచుకోవడం మంచిదే. లేదండి మాకు అమ్మాయిలు ఉన్నారు, మ్యారేజ్కి ఇవ్వాలి, నెక్స్ట్ డైలీ వాడుకోవడానికి ఫంక్షన్స్కి వాటికి కావాలనుకున్నప్పుడు మీరు ఈ స్కీములు కట్టి ఆర్నమెంట్స్ తీసుకుంటే కదా కనుక బెనిఫిటే ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ మిగులుతుంది. అలాగే ఇప్పుడు స్కీమ్ కట్టిన తర్వాత ఎలాంటి వస్తువులు సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ అందరికీ రావచ్చు. చాలా వరకు నాకు తెలిసి బ్యాంగిల్స్కి అయితే తక్కువ వేస్టేజే ఉంటుందండి, 3%, 6%. అలాగే మీరు ఇప్పుడు యాంటిక్ పీసులు అని చాలా వచ్చాయి కదా, వాటికైతే 24% అలా కలెక్ట్ చేస్తున్నారు.
మనం స్కీమ్ కట్టినప్పుడు 100% మేకింగ్ ఫ్రీ అని కొన్ని షాప్స్లో ఉంటాయి. ఇప్పుడు వైభవ్ జ్యువెలర్స్ వైజాగ్లో కానీ వైభవ్ స్కీమ్ ఏంటంటే మీరు మంత్లీ కట్టిన తర్వాత లాస్ట్లోని మీరు ఎంత తీసుకుంటారో అంత 100% మేకింగ్ ఫ్రీ అంటారు. సపోజ్ ఇక్కడ ఎవరైనా కట్టారనుకోండి, 100% మేకింగ్ ఫ్రీ కాబట్టి మీరు మేకింగ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ ఐటెం కొనడం బెనిఫిట్. ఎందుకంటే మీ దగ్గర క్యాష్ ఉంటే ఎప్పుడైనా 18% 12% ఉన్నాయి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్లో మీకు 100% ఫ్రీ కాబట్టి మీరు హయ్యెస్ట్ రేటు వేస్టేజ్ ఉన్న ఐటెం కొనుక్కుంటేనే మీకు బెనిఫిట్. ఇప్పుడు ఆ యాంటిక్ పీస్లు అవి అయితే కనుక 24% ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటిది క్యాష్ ఇచ్చి కొనాలంటే చాలా ఎక్కువ పడిపోద్ది. బాబు వేస్టేజ్ ఇంత పడుతుందా అనిపిస్తుంది. ఆ స్కీములు కట్టినప్పుడు హై రేట్ వేస్టేజ్ ఉన్న ఐటమ్స్ కొనుక్కోవడం మంచిదని నా ఆలోచన అండి. ఇప్పుడు తక్కువ ఉన్నాం అనుకోండి, ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువే ఉంటుంది, 24, 18 అలా యాంటిక్ పీస్లకి ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంగిల్స్ వాటికి అయితే 3 to 6% తక్కువే ఉంటాయి. వాటికి మీరు ఎప్పుడైనా క్యాష్ ఇచ్చైనా కొనుక్కోవచ్చు, దానికోసం స్కీమ్ కట్టక్కర్లేదు. స్కీములు కట్టినప్పుడు హై రేట్ వేస్టేజ్ ఉన్నవి చాయిస్ చేసుకోండి, అలా తీసుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు మనం వింటున్నాం రేటు పెరిగిపోయింది కదా, 2 గ్రాములకి 3 గ్రాములకి 6 గ్రాములకి హారం వచ్చేస్తుంది, అవి ఇవని లైట్ వెయిట్ అని చూపిస్తూ ఉంటాయి, మనం వీడియోస్లో అట్లా చూస్తుంటాం. అయితే అలాంటివి కొనకపోవడమే మంచిదండి. మీరు రెగ్యులర్గా వాడతాను అనుకుంటే అలాంటివి జస్ట్ ఏ పిల్లలో ఎవరో ఇలా లాగారంటే తెగిపోతుంది. ఈ మేకింగ్ ఇదంతా వేస్ట్. అవి తొందరగా మనం అవి పట్టుకోలేనట్టు గాల్లో తేలినట్టు ఉంటాయి, అంత లైట్ వెయిట్వి. మీరు కొనేది చిన్నదైనా స్ట్రాంగ్గా కొనుక్కోండి. ఎప్పుడు కూడా మీరు డైలీ యూస్ చేసేవి గోల్డ్ పెట్టుకోవడం మంచిది. ఎప్పుడో అకేషనల్గా వాడతాము, ఎప్పుడో ఇలా అలా తీస్తామంటే కనుక 1 గ్రామ్ గోల్డ్ ఈ ట్రావెలింగ్లో అట్లా అది బెనిఫిట్. మన న్యూస్లో చూస్తుంటాం కదా, ఇలాగ ఇన్ని గ్రాములు అక్కడ వదిలేసారు పోయాయి అని చెప్పి. ఇలా ట్రావెలింగ్ లాంగ్ జర్నీ ట్రైన్లో వాటికి 1 గ్రామ్ పట్టుకెళ్ళడం బెస్ట్. లేనిపోయిన రిస్కులు లేకుండా ఉంటాయి. లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నప్పుడు బాండ్స్, సావనీర్ బాండ్స్, ఆన్లైన్ మాకు ఐడియాస్ ఉంది, నాలెడ్జ్ ఉందనుకుంటే ఆన్లైన్ బాండ్స్ తీసుకోవడం మంచిది. ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు మళ్ళీ రేట్ పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక. అలాగే ఇప్పుడు అందరూ ఒకేసారి కొనలేము కదండి. ఇప్పుడు కొనాలి అనుకుంటే కనుక చిన్న స్కీమ్ నుంచి ఫస్ట్ జాయిన్ అయ్యి, ఇప్పుడు ఈ మంత్లీ ఎక్స్పెండిచర్ అది కూడా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సేవింగ్ చేసుకొని అట్లీస్ట్ మీ ఇంట్లో ఇప్పుడు చాలామంది చాలా ఇళ్ళల్లో నుండి జెంట్స్కి గోల్డ్ అంటే ఇష్టం ఉండదు. 100 మెంబర్స్లో అడిగితే 90 మెంబర్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్తారు నాకు తెలిసి. ఎందుకో కానీ వాళ్ళకి గోల్డ్ అంటే అస్సలు నచ్చదు. కొంటామన్నా ఒప్పుకోరు, స్కీమ్ కడతామన్నా ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఏదైనా ఎసెట్ కొన్నా, వీళ్ళకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చినా, ఒక ఇల్లు కట్టాలని వెంటనే మీ గోల్డ్ ఇవ్వండి అని మాత్రం అడుగుతారు కంపల్సరీ. అదేంటో కానీ వీళ్ళకి కొన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లకు మాత్రం అప్పుడు గోల్డ్ ఇమీడియట్గా ఫస్ట్ గుర్తొచ్చేది. ఆ గోల్డ్ పెట్టి వెంటనే మనం ఈ ల్యాండ్ కొందాం, ఇల్లు కడదాం, లేకపోతే ఇది కొందాం, అది కొందామని అప్పుడు అంటారు. కాబట్టి గోల్డ్ కొనేటప్పుడు ఎంకరేజ్ చేయండి. జెంట్స్ కూడా కొనడం మంచిదే, అది కూడా ఎసెట్ అని మీకు అవసరానికి అది కూడా ఆదుకుంటుంది. ఎమర్జెన్సీలో వెంటనే గోల్డ్ లోన్లు పెట్టి తెచ్చుకోవచ్చు. అలాగే డైమండ్ ఎవరు కొనరు, డైమండ్ లోన్ ఎవరు కాబట్టి డైమండ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ఈ గోల్డ్ కొనేటప్పుడు కూడా ఎక్కువ స్టోన్స్ లేకుండా తీసుకోండి. చాలామంది మన ముందు వాళ్ళందరూ కూడా అలాగే చెప్తుంటారు, స్టోన్ ఐటమ్స్ అవి తీసుకోకండి అనేసి. ఆ స్టోన్స్కి వాటిని అంటించడానికి వ్యాక్స్ వేస్తారు కంపల్సరీ, ఆ వేస్టేజ్ అది పోతుంది. అలాగే మనం రిటర్న్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఎరగొట్టి వాటిని పడేసి రిమైనింగ్ దాని మీద మనకి వెయిట్ అనేది వేస్తారు. మనం కొన్నప్పుడు మాత్రం కలిపేసే వేస్తారు. ఆ పూసలు, పెరల్స్, ఆ స్టోన్స్, ఆ రెడ్ స్టోన్, గ్రీన్ స్టోన్లు ఇవన్నీ కూడా మనకి వేసేస్తుంటారు. వాటి ఛార్జెస్ సెపరేట్గా ఇన్స్టలేషన్ అవన్నీ తీసేసుకుంటారండి. మనం ఇచ్చినప్పుడు అవన్నీ తీసేసి అదంతా ముద్దలా చేసేసి అప్పుడు వేస్తాడు. చాలా లాస్ అండి వాటి వల్ల. ఇక్కడ మనకి చెప్తాడు ఇన్ని గ్రామ్స్ స్టోన్స్ ఉన్నాయి, పూసలు ఉన్నాయి అని. అన్ని గ్రామ్సే అని గ్యారంటీ ఏంటి అంటే దానికి ఎవ్వరూ చెప్పలేరండి ఏ షాప్లో కూడా. నాకు ఇప్పటికీ అదే డౌటు. ఒక 4 గ్రాములు ఉన్నాయి రాళ్ళు అని చెప్తాడు, కానీ అందులో 6 గ్రాములు ఉన్నా మనం ఏం అడగలేము, మన దగ్గర సాక్ష్యం లేదు. ఎప్పుడైతే ఆ ఐటమ్ ఎరగొట్టి అన్నీ చేసి ముద్ద చేస్తామో అప్పుడు మనకి గోల్డ్ రేట్ తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మరి మోసాలు జరుగుతున్నాయో ఏంటో తెలియదు, కానీ మ్యాక్సిమం అవి లేకుండా తీసుకోండి ఎప్పుడైనా కానీ. స్టోన్స్ ఎక్కువ పూసలని ఇవని రాళ్ళు గ్రీన్వి, ఆ పెరల్స్ కిందన ఇప్పుడు చాలా గ్రీను, ఎల్లో, లైట్ వైలెట్ రకరకాలు వస్తుంటాయి. అలాంటివి ఇష్టం ఉంటే 1 గ్రామ్ కొనుక్కొని వాడుకొని పడేయడం బెస్ట్. కానీ గోల్డ్లో మాత్రం అలాంటివి పెడితే మనకి అమౌంట్ లాస్ అండి. ఆల్రెడీ మీరు బేర్ చేయగలరా అనుకుంటే తీసుకోవచ్చు, పర్వాలేదు.
బడ్జెట్లో ఆలోచించే వాళ్ళైతే మాత్రం అలాంటి వాటికి ఎక్కువ తీసుకోకూడదు ఉండడమే నా సజెషను. ఇలా మంత్లీ చిన్న చిన్న వాళ్ళు కూడా శాలరీ ఒక 30,000 40,000 వచ్చిన వాళ్ళు కూడా మంత్లీ ప్లానింగ్ స్కీమ్ కట్టడం వల్ల ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు అవి వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి చిన్నదైనా కొంటారు. అదే మీరు ఒక 7 నెలల నుంచి స్కీమ్ కట్టడం మొదలు పెట్టారంటే ఆ టైంకి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వెళ్ళి ఏదో ఒక ఐటెం తీసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. పిల్లలు ఉన్నారంటే కనుక వాళ్ళ బర్త్డేస్ కానీ అలాగని చెప్పి స్కీములు కట్టి వాళ్ళకి సర్ప్రైజ్గా ఇవ్వడం అలా కూడా చేయొచ్చు. లేరండి మాకు అసలు గోల్డ్ ఇంట్రెస్ట్ లేదు, ఎంత ఉందో అంత సరిపోతుంది ఇంకా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.